నేనైతే ఈ రోజు ఎపిసోడ్కి 2/10 ఇస్తానబ్బా. 10కి 2 మార్కులు ఇస్తా. మీరు ఎంత మార్కులు ఇస్తారు? 8 ఇస్తారా, 2 ఇస్తారా, 1 ఇస్తారా, 9 ఇస్తారా, 10 ఇస్తారా? కామెంట్ చేయండి. ఈరోజు ఆ, ఈ ఏదైతే మాస్ మాధురి సైలెన్సర్ సంజన ఈ టాస్క్ నడుస్తుందో దాంట్లో కొత్త గేమ్ని స్టార్ట్ చేసి మట్టి కుస్తీ గేమ్ని పెట్టారు. సంజన టీము అందులో గెలిచింది. డీమన్ పవన్ కానీ అండ్ గౌరవ్ కానీ, కెప్టెన్ గౌరవ్ కానీ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. బాగా గెలిచారు, మెచ్చుకోవాలి. బాగా మనీ వచ్చింది, పంచుకున్నారు. అయితే వచ్చేపటికి కొక్కరుకో అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇమాన్యుయల్తో విసిగించేశాడు. బిగ్ బాస్ టీమ్ ఇంటెన్షన్ ఏంటోలే కానీ ఇది పెద్ద వర్కౌట్ అయ్యే కామెడీలో ఎక్కడ అనిపించలే. కొంచెం చిరాకు కూడా వచ్చింది. ఆ తర్వాత హౌస్లో ఇంకొక టాస్క్ని పెట్టి వాళ్ళు ప్లాన్ చేసుకునే ముందు, అంటే ఈ 2/10 కూడా ఈరోజు ఎపిసోడ్కి ఎందుకు ఇచ్చానంటే సుమన్ శెట్టి వాళ్ళు ఇచ్చా. ఎందుకో చెప్తా. క్యాప్టెన్ రూమ్లో ఉండే బాత్రూంలో ఉండే డస్ట్బిన్ దాని కవరు మొత్తం ఎత్తుకొచ్చి బెడ్రూమ్లో పెట్టింది సంజన. పెట్టి ఎవరు క్లీన్ చేయలేదు బాత్రూమ్ అని క్వశ్చన్ చేసింది. ఒక కెప్టెన్ కూడా అంత ఇదిగా క్వశ్చన్ చేయడమో చేసింది. ఎవరు చేయాలి ఆ పర్పస్? దివ్యది. అసలు మీరు ఎందుకు వెళ్ళారంట దివ్య. తనుజ వచ్చి మీరు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఉండాల్సింది కెప్టెన్ కదా, కెప్టెన్ రూమ్ అది, పోనీ కెప్టెన్ రూమ్ కదా అయేషాకి రమ్యకి ఇస్తే వాళ్ళు వాడుకోవాలి, బ్లైండ్ చేసినప్పుడు ఎవరన్నా వాడుకోవచ్చు. బట్ ప్రతిసారి 14 మంది వెళ్ళిపోతే క్లీన్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా, అందరూ ఇష్టం వచ్చిన డస్ట్బిన్లో అక్కడే చేస్తే పరిస్థితి ఏంటని చెప్పి గట్టిగా వేసుకున్నాడు. అక్కడ సుమన్ శెట్టి దిగాడు రంగంలోకి. సంజనకి ఫుల్ అంటే ఫుల్ ఇచ్చేసాడు. అబ్బా, గౌరవ్ కూడా ఫుల్గా ఇచ్చేసాడని చెప్పాలి. సంజనకి ఎంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తుందో సంజన. ఫుటేజ్ కోసం చేస్తుందో తెలీదు, ప్రాంకో తెలీదు, నిజంగా మూర్ఖత్వం తెలీదు. నేనే క్లీన్ చేస్తానంటూ వెళ్ళిపోయింది ఆ డస్ట్బిన్ మొత్తం. దివ్య ఏమంటుందంటే రాత్రి క్లీన్ చేసాం, పొద్దున ఇప్పుడే కదా తెల్లారి గుడ్ మార్నింగ్ సాంగ్ అయింది కూడా ఇప్పుడే కదా, నేను తీస్తానండి, మీరు అక్కడ ఉంచండి అని చెప్తుంటే కూడా తను పాయింట్ తీసుకొచ్చినప్పుడు ఆ పాయింట్ రాంగ్ అయినప్పుడు కరెక్టే లేదు సర్లే నేనే అనుకోకుండా చేశానులే అంటే అయిపోద్ది. మనమైన రియల్ లైఫ్లో దాని గురించి మనం ఈగోకి తీసేసుకుంటాం. అట్లా మనకంటే ఒక 100 రెట్లు ఈగో తీసేసుకుంటాం సంజన. తీసేసుకుని తను ఏ పాయింట్ అయితే ప్లేస్ చేసిందో అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి జనాలను సావగొడుతుంటుంది. అట్లా ఇవాళ నేనే క్లీన్ చేస్తాను ఆ డస్ట్బిన్ అని చెప్పి ఎత్తుకుంది. గౌరవ్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. సుమన్ శెట్టి విశ్వరూపం చూసే ఈరోజు ఎంత బాగా హ్యాండిల్ చేశాడంటే సంజనాని. మీరెవరు, నేను పని మనిషి అనుకుంటున్నానా అని చెప్పి ఆవిడ చేస్తున్నాను. అసలు క్లీన్ చేయొద్దు అంటాం పని మనిషిని, మనం క్లీన్ చేయమ్మా అని అడుగుతాం. ఇంట్లో ఏదో చెత్తను కొంచెం క్లీన్ చేయమ్మా అంటాం. క్లీన్ చేయొద్దని చెప్తే పని మనిషి ఎందుకు అవుతుంది? అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు సంజన. సుమన్ శెట్టి మంచి పాయింట్ ఎత్తాడు. మీరు కెప్టెన్స్ మాత్రమే, నన్ను కంట్రోల్ చేయడానికి కాదు గైడ్ చేయడానికి అంటే అదే అమ్మ తల్లి చెప్పేది. మేము అసలు కెప్టెన్సే, కంట్రోల్ చేయము, గైడెన్సే ఇస్తాము, కానీ మా గైడెన్స్ని మీరు వినట్లేదు అన్నాడు. సూపర్ పాయింట్లు చెప్పాడు ఈరోజు సుమన్ శెట్టి. అందువల్ల ఈ ఎపిసోడ్కి 2 పాయింట్లు అంటే 2/10 ఇవ్వడం జరిగింది. లేదంటే ఈ ఎపిసోడ్కి 0/1 ఇచ్చేసుకోవచ్చు. అంత బ్రహ్మాండమైనటువంటి ఎపిసోడ్ తీశారు ఇవాళ. సుమన్ శెట్టి ఎపిసోడ్ మాత్రం చూడొచ్చు ఈరోజు. ఆ మొత్తం ఆ సీన్లన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు రా బాబా. ఆ టాస్క్ నేను కరెక్ట్గా ఫుడ్ తింటున్న టైంలో చూసా. ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నా అప్పుడే నాకు అర్థం కొద్ది అదే ఫుడ్ వచ్చింది తినడం స్టార్ట్ అయ్యి ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకా తిప్పేసింది కడుపులో. బకెట్లు పెట్టి ఇక్కడ ఒక బకెట్ కొంచెం దూరంగా బకెట్, మళ్ళీ ఇక్కడ ఒక బకెట్ దూరంగా బకెట్ పెట్టి ఇందులో నీళ్లు తీసుకుని ఊస్తే ఎంత దూరంలో ఆ బకెట్లో పడతాయని. అదే అసలు గ్రోస్ టాస్క్ అంటే మళ్ళీ లోపల పడిన దాన్ని వీళ్ళు లెక్కెచ్చడం ఎంత హైట్లో పడింది. నోట్లో వెళ్ళినటువంటి ఎంగిల్ నీళ్ళు అక్కడ పడడమే దరిద్రమైన టాస్క్ అంటే ఆ టాస్క్లో మళ్ళీ ఎవరు ఎంత ఎత్తులో పోసారు, ఎవరు ఒక చుక్క పడిందా ఎక్కువ చుక్కలు పడిందా అని మాట్లాడుకుంటున్నారు సంచాలక్ ఇద్దరు. అంటే మాస్ మాధురిను సైలెన్సర్ సంజన. ఆ టాస్క్లో మొత్తానికి సంజన టీమే గెలిచింది. నోట్లో నీళ్లు పుక్కిలు ఇచ్చుకొని ఊసే టాస్క్లో. ఆ తర్వాత చాలాసేపు హౌస్లో అందరి మధ్య డిస్కషన్ జరిగాయి, డబ్బులు పంపకాలు జరిగాయి. తనుజాకి అందరికంటే ఎక్కువ ఉంది. అండ్ లీస్ట్లో రమ్య అండ్ రాము ఉన్నారు. సో తను మన రీతుకి డీమన్ పవన్కి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది ఈ గ్యాప్లో. అయితే ఈ గ్యాప్లో ఏం చెప్పాడంటే బిగ్ బాస్ డైరీ డాల్ని పట్టుకోవడం కోసం పోలీసులు వస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి వేషం వేసుకుని దాక్కోవాలని చెప్పాడు. వీళ్ళు కూడా వేసుకున్నారు. సంజన అండ్ మాదిరి వేసుకున్నారు. ఆ కొద్దిసేపటికి రానే వచ్చారు పోలీసులు అంటే ఎవరయ్యా అంటే వీళ్ళు అర్జున్ అంబటి వచ్చాడు, అమర్దీప్ వచ్చారు. అంటే నేనేమంటానంటే అమర్దీప్ సైలెంట్ వ్యక్తి, ఒక బేదరూపులో అరిచే వ్యక్తి తప్ప మనకు గుర్తుంటాడు అంతే. జీవితాంతం అమర్దీప్ని చూస్తే అదే ఆ టాస్కే గుర్తొస్తుంది మనకు. రే వద్దురా ఒరే ఆపరా అని ఏడుతాడు ఆ సీజన్లో, 7th సీజన్ అనుకుంటా. అదే గుర్తొస్తుంది. అర్జున్ అంబటి అసలు ఏమాత్రం యాక్టివ్ కాదు. అతను గెలిచినట్టున్నాడు సీజన్. ఎలా గెలిచాడు కూడా తెలియదు నాకైతే. అంటే మీద వాళ్ళు అంత వరస్ట్ మీద గెలుస్తారు ఒక్కసారి, గెలిచి ఉంటాడు.
ఇద్దరు కూడా ఎంటర్టైనర్లు కాదు, అట్లీస్ట్ ఒక ఫన్ ఉండదు, ఇద్దరి నుంచి ఒక పంచులు రావు, ఏమీ లేవు. చూడడానికి ఇంద్రజిత్ ఎస్ఐ క్యారెక్టర్లో చాలా బాగున్నాడు అర్జున్ అంబటి. అమర్దీప్ ఆ క్యారెక్టర్ కూడా సూట్ కాలేదు, కామెడీగా ఉన్నాడు. కానిస్టేబుల్కి ఎక్కువ హెడ్ కానిస్టేబుల్కి ఎక్కువ, ఎస్ఐకి తక్కువ టైప్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వస్తే వీళ్ళు పర్పస్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకోవాలి. ఈ ఇంట్లో వీళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంచుకున్నారు ఇల్లు అంటే నేనేమంటాను, ఇంట్లో 2 పాయింట్స్ అబ్బా. ఒకటి, ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంటర్టైనర్స్ని పెట్టాలి. అవినాష్ ఐపరాదిని పెట్టుంటే ఈ ప్లేస్లో బీభత్సంగా హిట్ అయ్యేది, అసలు భయంకరం టీఆర్పీ వచ్చేది. ఈరోజు వీళ్ళకి ఇచ్చిన దాని మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తారు, అంతకంటే ఏముంటుంది. ఒక స్కిట్ వేసినట్టు వచ్చి వెళ్ళిపోతారు అవినాష్ ఐపరాది అయితే. అట్లాంటి వాళ్ళని పెట్టుకోవాలి ఒకటి వరస్ట్. రెండోది, సరే మీ ప్రాబ్లం ఏంటో మరి తెలియదు, బడ్జెట్ ఇంకోటి వీళ్ళు పంపించారు, బాగానే ఉంది. వీళ్ళకైనా బయట కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, అరే ఇలా చేయండి అలా చేయండి, హౌస్లో ఎలా ఉంది అలా చేయండి, అలా మాట్లాడండి ఇలా మాట్లాడండి, దాక్కున్న వాళ్ళని పట్టుకోండి, ఇంకోటి చేయండి అంటే బాగుంటుంది. ఎంత వరస్ట్ అంటే అమర్దీప్ లోపలికి వెళ్ళి క్యాప్టెన్ రూమ్లో మొత్తం ఎతుకుతున్నాడు ఏమున్నాయి వస్తువులని. వెనకాలే మాదిరి ఉంది, మాస్ మాదిరి, దివ్యల మాదిరి. ఆ దివ్యల మాదిరిని పట్టుకోలేకపోయాడు, కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని. వచ్చేసాడు బెడ్రూమ్లో అంతా ఫుడ్ అంతా దాచుకున్నారు, అవన్నీ తీస్తున్నాడు. ఎక్కడో హాల్లో దూరంగా నించున్న అర్జున్ అంబటికి ఆ లోపల ఎక్కడో ఉన్న మాదిరి కనిపిస్తే, అక్కడ ఎవరో నక్కుంటున్నారు పట్టరా అని చెప్తే పట్టుకొచ్చి వెళ్ళి అమర్దీప్ పట్టుకొచ్చాడు. అది కూడా కనపట్లే అమర్దీప్కి. యువతల ఈ టాస్క్ జరిగే ఒక ఏరియాలో సంజన కనిపించింది, అది కూడా అర్జున్ అంబడికే కనిపించింది. ఆ అమ్మాయి ఆవిడ కూడా తీసుకురమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత సంజన ఏదో కుళ్ళు కామెడీ చేసింది, దివ్యల మాదిరి ఏదో కుళ్ళు కామెడీ చేసింది. అది ఎపిసోడు అసలు గందరగోళం, గజిబిజిగా, పాయింట్లెస్గా అనిపించింది మొత్తానికి ఎపిసోడ్. అండ్ రేపు ఏం చూపిస్తారంటే రాముని తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, లీస్ట్ నెంబర్ ఆఫ్ అమౌంట్స్ వచ్చే కూడా తీసుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హౌస్లో దింపేస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్తారు. అయేషాకి హెల్త్ బాలేదు కూడా ఐసీని పంపించేస్తారు. ఇది జరుగుతుంది రేపు, కొంతవరకు హాఫ్ వరకు ఇది జరుగుతుంది. సో ఇవాళ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ చరిత్రలో అత్యంత వన్ ఆఫ్ ద వరస్ట్ ఎపిసోడ్ అన్నట్టు అనిపించింది నాకైతే. మీకు ఈరోజు ఎపిసోడ్ ఏమనిపించింది, ఏంటి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అనేది కామెంట్ చేయండి.